విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మామూలు మనుషులు ఎంతసేపు వాళ్ళ కష్టాలు తలుచుకుని దుఃఖిస్తూ ఉంటారు. తాము వ్యక్తిగతంగా బాగుపడేందుకు కావలసిన చదువు, ధనం లేదని బాధపడుతూ ఉంటారు. ఒక్కో మనిషి దుఃఖం ఒక్కో సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వ్యాపారస్తుడు వ్యాపారంలో నష్టం వస్తే, చదువుకునే అమ్మాయి మార్కులు తక్కువగా వస్తే దుఃఖిస్తారు. ప్రేమించిన మనిషి తనను కాదని ఇతరుల్ని పెళ్లి చేసుకుంటేనో, మన ఆప్తులు మరణిస్తేనో ఆ దుఃఖానికి అంతు ఉండదు. అంటే మనకు కావాల్సింది మనకి కాకుండా పోయినప్పుడల్లా మనుషులకి ఎంతో దుఃఖం కలుగుతుంది. సరే, ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. కళా సౌరభం కార్యక్రమానికి స్వాగతం. ఎన్నో గొప్ప గొప్ప నాటకాలు వేసి అటు అవార్డులతో పాటు ఇటు ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ప్రముఖ రంగస్థల నటి హైమావతి గారు. మరి హైమావతి గారితో మాట్లాడి ఆవిడ నాటకాలకు చేసిన సేవేంటో తెలుసుకుందాం. నమస్కారం హైమావతి గారు. నమస్కారం అమ్మ. హైమావతి గారు, మీ నాటక రంగ ప్రవేశం ఎలా జరిగిందండి? ఎలా జరిగిందంటే, మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారండి. దాని మీద కుటుంబ బాధ్యతని మొయ్యాలి అన్న ఒక దృక్పథంతో నేను నాటక రంగానికి ఎంటర్ అయ్యాను. ఫస్ట్ మా మామయ్యలు, అంటే మా మేనమామలు ఇద్దరు ఆర్టిస్టులు అండి. ఒకళ్ళు సోషల్ డ్రామాలు వేసేవారు అప్పట్లో, ఒకళ్ళు పౌరాణిక నాటకాలు వేసేవారు. మా తాతయ్య గారేమో సంగీతం టీచర్. కానీ మా నాన్నగారి ఫ్యామిలీలో ఇవేమి నచ్చవు. ఫస్ట్ మా మామయ్య సంపత్ కుమార్ గారి దగ్గర నన్ను డాన్స్కి జాయిన్ చేశారంట. అదే టైంలో ఎవరికో ఒక లేడీ ఆర్టిస్ట్ అవసరం వచ్చింది. పరిషత్తు నాటిక అన్నమాట అది. ఆ టీము బొబ్బిలి వాళ్ళు పరిషత్తు పార్వతీపురంలో వేయాలి. అప్పుడు వచ్చి అడిగితే ఈ అమ్మాయి బాగానే మాట్లాడుతుంది కానీ చిన్న అమ్మాయి కదా అన్నారు. ఎన్నేళ్ళప్పుడు? అప్పుడు నాకు ఏజ్ గుర్తులేదు. దాదాపు ఎన్ని ఉంటాయి? 10 నుంచి 15 సంవత్సరాలు. నాన్నగారు చనిపోయేసరికి 12 ఏళ్ళండి నాకు. అప్పుడు వాళ్ళు మేము ముడి వేసి చీర కట్టి మేము చేయించుకుంటామని చెప్పి తీసుకువెళ్ళి ఆ పరిషత్తుకి నన్ను తయారు చేసి తీసుకెళ్ళారు. ఫస్ట్ టైం బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. ఓ, ఆ నాటకానికి ఫస్ట్ టైం చేసిన నాటకానికి బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది, అంటే ఆ నాటకంలో డైలాగ్ చెప్తున్నప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం, అందరూ లోపలికి వచ్చి నాటిక అయిపోయిన తర్వాత చాలా బాగా చేసావమ్మా అని అనడం, ఇవన్నీ ఎందుకో నాటకం అంటే ఒక విధమైన గౌరవం ఎక్కువ ఏర్పడిపోయింది. ఎప్పుడైతే నాకు అవార్డు వచ్చిందో తర్వాత వేరే టీంల వాళ్ళు కూడా అమ్మాయి బాగుంది, భాష బాగుంది అని చెప్పేసి కాంపిటీషన్స్కి ఎవరు వెళ్ళాలనుకున్నా ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పటికే నా దగ్గరికి వచ్చేవారు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మేము రాసాము, నువ్వు ఈ క్యారెక్టర్ చెయ్యాలమ్మా ఇలా అలా అనేవారు అన్నమాట. అలా ఇంకా అయితే బాగుంది, డబ్బులు వస్తున్నాయి, పేరు వస్తుంది, అవార్డ్స్ వస్తున్నాయి అని చెప్పి నాటకం మీద ఒక చెప్పలేని మక్కువ ఏర్పడింది. కంటిన్యూటీ ఇంకా అలాగా పరిషత్తుల్లో దగ్గర దగ్గర ఒక 200 పైనే బెస్ట్ యాక్టర్స్లు వచ్చాయండి ఇప్పటి వరకు. 40 సంవత్సరాలు నాటక రంగ చరిత్ర దాటిపోయింది. సరే, ఇప్పటివరకు అంటే దాదాపు 1000ల్లో నాటకాలు చేశారంటున్నారు కదా, మీకు బాగా సంతృప్తినిచ్చిన నాటకం ఏదండి? ఆల్మోస్ట్ వాళ్ళన్నీ కాంపిటీషన్స్కి వేశాను కాబట్టి అన్నీ మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసిన క్యారెక్టర్లేనండి. ఎక్కువ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉన్నాయి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఎక్కువ ఓల్డ్ క్యారెక్టర్స్, మదర్ క్యారెక్టర్స్ అట్లా చేశాను. వేసిన ప్రతి క్యారెక్టర్ నాకు తృప్తినిచ్చిందని చెప్పాలండి. తృప్తి లేకుండా అయితే నేను ఏ నాటకం చేయలేదు, అయిష్టంగా కూడా ఏ నాటకం చేయలేదు. మనస్ఫూర్తిగా ఇష్టంగా చేశాను. అలాగే స్వామియాసులు గారు వాళ్ళతోటి కన్యాశుల్కం అండి ఒక 10 ఏళ్ళు చేశాను. అందులో వెంకయ్యమ్మ క్యారెక్టర్ చేశాను, అంటే బుచ్చమ్మ మదర్. అలా మదర్ క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా. సో నాటకరంగ ప్రవేశం అయితే అలా జరిగింది మీది. అంటే అనుకున్నారా, అనుకోకుండా జరిగిందా నాటకరంగ ప్రవేశం? అనుకోకుండా అంటే నాన్నగారు చనిపోయే వరకు ఆర్టిస్ట్ని అవుతాను అలాంటివి ఏం లేవు కానండి. అది చిన్నప్పుడు ఒక ఆయన మా ఇంటికి వచ్చేవారు. ఆయన ఒకసారి ఇప్పుడు అనుకోకుండా నా చేయి చూసి ఈ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అవుతుంది, ఎలా అవుతుంది అన్నది నేను చెప్పలేను అనేసి అన్నారు. అది మాత్రం నిజమైందని ఆ చెప్పిన ఆయన ఇప్పటికీ నేను గుర్తు పెట్టుకుంటానండి. సరే, మరి నాటక రంగం ఎన్నో వేలల్లో నాటకాలు వేశారు, మరి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందండి మీరు? సినీ రంగ ప్రవేశం, టీవీ రంగ ప్రవేశం కూడా ఓలేటి పార్వతీశం గారు వాళ్ళను 1 అవర్ నాటికలు చేసేవారు. ఆ టైంలో మేము మరో శిరోమణి అని ఒక నాటిక మా హస్బెండ్ నేను కలిసి చేసేవాళ్ళము. అది వెళ్ళిన చోట మీ వారు కూడా ఆయన మంచి ఆర్టిస్ట్ అండి, స్టేజీ ఆర్టిస్ట్, తర్వాత డైరెక్షన్ కూడా చేసేవారు. మంచి అవగాహన ఉన్న వ్యక్తి థియేటర్ పరంగా. అప్పుడు మేమిద్దరం కలిసి చేస్తున్నప్పుడు వచ్చిన చోట అలా చూసి ప్రొడక్షన్లో రావడం, బెస్ట్ యాక్టర్, నేను సెట్ వేసి నాటికి మేకప్ కూడా చేసేదాన్నండి. అలాగే బెస్ట్ సెట్ ఇవన్నీ వచ్చేవి. మీ ఈటీవీలో కూడా కళంకిత దగ్గర నుంచి స్టార్ట్ అయింది.
ఓల్డ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను మీ దగ్గర కూడాను. వీధి, కళంకిత, తర్వాత పద్మవ్యూహం, అలా చాలా క్యారెక్టర్లు మీ దగ్గర చేశాను. అలాగే మిస్టర్ మిలేనియం టెలిఫిలిం చేశానండి. దానికి నంది అవార్డు వచ్చింది. అంటే ప్రొడక్షన్, డైరెక్షను అన్నీ వచ్చాయి. నాకు కూడా ఈటీవీ వాళ్ళ ద్వారా ఒక నంది అవార్డు వచ్చింది. ఫస్ట్ టైం నంది అవార్డు. ఫస్ట్ టైం నంది. ఆ నంది అవార్డు కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది మీకు దక్కింది. అంటే అంత ప్రెస్టీజియస్ అవార్డు నంది అవార్డు అనేది. నాకు అలా అనిపించలేదండి. ఎందుకనంటే 200 పైన బెస్ట్ యాక్టర్స్ తీసుకున్నాను థియేటర్కి. అది కాకుండా 76 నేను నేషనల్ అవార్డు తీసుకున్నానండి నాటక రంగంలో. అది అంతవరకు ఎవరు తెలుగు అమ్మాయిని తీసుకోలేదు, వెళ్ళారు. కానీ ఫస్ట్ టైం మీరే. నేను 76 అండి. అప్పుడు బెస్ట్ యాక్టర్ ఉప్పల్ దత్ గారు వచ్చారు. అంటే బెంగాలీ వాళ్ళకి వెళ్ళాయి ఎప్పుడూను. ఫస్ట్ టైం నాకు తెలుగు ఆల్ లాంగ్వేజ్ కాంపిటీషన్స్లో అన్ని భాషలకి ఒకటే అవార్డు పెడతారండి. అది బెస్ట్ యాక్టర్స్ వచ్చిందన్నమాట. అంతమందిలో మీకు ఒక్కరికి వచ్చింది. తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి. అది అందుకనంటే నేను చేస్తున్నది అవార్డ్స్ దానికి అంత వచ్చినా కానండి, కేవలం కుటుంబాన్ని పెంచుకోవడానికి డబ్బులు వస్తాయని మాత్రం ఇందులో ఫిక్స్ అవ్వడానికి ఫస్ట్ కారణం అదే. దాన్ని కాకుండా నాకు ఇష్టం అండి చేస్తున్నానంటే డబ్బులు తీసుకోకుండా చేయలేదు కదా. అందరూ నాకు డబ్బులు ఇస్తేనే నేను చేశాను. టీవీ కానీ సినిమా కానీ ఏదైనా అలా ఒకరి ద్వారా అలా వచ్చేది. మధ్యలో నేను కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందండి. దానివల్ల మళ్ళీ వర్క్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఫస్ట్ టైం ఒక తెలుగు అమ్మాయికి నేషనల్ అవార్డు అంటే అప్పట్లో చాలా గ్రేట్. ఇంకెవరికి రాలేదు, మీకు తప్ప. సో చాలా గర్వంగా ఉండొచ్చు. ఏ నాటకానికి వచ్చిందండి? మరో మోహంజదారో అని నాటకం అండి. దాని రైటర్ ఏమో ఎన్ఆర్ నంది గారు. అందులో తులసి, జానకి 2 క్యారెక్టర్లు ఉంటాయండి. ఈ తులసి అన్నది చిన్నమ్మాయి క్యారెక్టర్, మరి చంటిపిల్ల కాదు, హీరోయిన్ క్యారెక్టరు. మదర్ ఏజ్ క్యారెక్టర్ ఏమో జానకి. 2 క్యారెక్టర్లు ఒకే ఆర్టిస్ట్ చేస్తుందండి. అది నాటకంలో చిన్న విషయం కాదు. ఇటు లంగావాణి, ఇది ఈ గెటప్ అంతా వేరు. అట్నుంచి వచ్చేసరికి మళ్ళీ నీ ఓల్డ్ క్యారెక్టర్, ఒక ముతక చీర, చేతికి గాజులు మార్చుకోవడం, తలకి రంగు వేసుకోవడం, ఇవన్నీ అన్నమాట. 2 క్యారెక్టర్లు ఒక ఆర్టిస్ట్ చేయడం వల్ల అది యాక్ట్రెస్గా నిలబడడానికి ఎక్కువ చాయిస్ ఉంది. అందుకని నాకు 2 క్యారెక్టర్లు కలిపి చేసినందుకుగా నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఏమైనా గుర్తున్నాయా మీరు చేసిన ఆ నాటకంలో చేసిన డైలాగ్? అది క్లైమాక్స్లో హీరో చాలా బాధపడతాడు, అమ్మాయి పిచ్చిది అయిపోతుంది అన్నమాట. పాలిటిక్స్ కూడా మిక్స్ అయి ఉంటాయండి, పొలిటికల్గా కూడాను. అప్పుడు అసలు ఇంకా ఏం పని చేయదన్నమాట. ఈ భూషణ్ ఏమైపోయాడో తెలియదు. అప్పుడు ఏడుస్తూ అంటుందన్నమాట, పోయాడు, చెయ్యి దాటిపోయాడు, మనుషులకు దారి చూపించే మహాన్నతుడు చనిపోయాడు, పోయాడు. అసలు అసలు ఏమిటి మేము చేసిన తప్పు? మనుషులందరూ మనుషులుగా బతకాలని ఆశించడం తప్ప అదే మేము చేసిన నేరవా? పోయాడు, చెయ్యి దాటిపోయాడు. పోండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. పోయాడు, చెయ్యి దాటిపోయాడు. మరో మోహంజోదార అయిపోయింది, మోహంజోదార అయిపోయింది, మరో మోహంజోదార, మరో మోహంజోదార. వావ్, హైమావతి గారు రియల్లీ గ్రేట్ అండి. హైమావతి గారు, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా, మీ ద్వారా నేను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు. థ్యాంక్స్ అలాట్.